హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు మెత్తగా మృదువుగా టేస్టీగా ఉండే పెరుగు వడలు చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు మినపప్పు, గుండు మినపప్పు వేసుకున్నానండి నేను. ఇప్పుడు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇది కడిగిన తర్వాత ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి ఈ మినపప్పుని. 6 అవర్స్ నానిన తర్వాత ఇప్పుడు వడకెట్లా మనం రుబ్బుకుంటామో కొద్దిగా నీళ్ళు చల్లుకొని రుబ్బి పెట్టుకోవాలి. 15-20 మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే బాగా ఇట్లా స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలండి. అప్పుడే సాఫ్ట్గా వస్తాయండి వడలు. 3 స్పూన్స్ పెరుగు తీసుకొని మజ్జిగ చేసుకోవాలండి. అందులో 1 స్పూను వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వడలకి చేసుకున్నామండి. స్టవ్ ముట్టించి ఆయిల్ పోసి పెట్టుకోవాలి కడాయిలో. కొంచెం మీడియం వేడైన తర్వాత వడలు చేసుకోవాలి. ఒక గిన్నెలో పక్కన వాటర్ పెట్టుకోనండి. అరచేతి మీద నీళ్ళు అద్దుకుంటూ వేస్తే బాగా వస్తాయండి రౌండ్గా. చూడండి, అట్లా 3 వేసుకుంటూ తీసుకోవాలి. ఎప్పుడైతే అయితే తీస్తామో ఆ వేడి మీదనే మనము మజ్జిగలో వేసుకోవాలి. అప్పుడే ఫ్లఫీగా కూడా వస్తాయండి వడలు. మనం పెరుగు వడ చేసుకోవాలనుకున్నన్నే మనము చేసుకొని అవి మజ్జిగలో వేసుకోవాలండి. తక్కనే మనం విడిగా కూడా చేసుకోవచ్చు. అవి మనం విడిగా తినాలనుకుంటే అవి పక్కన పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. అన్నీ మజ్జిగలో వేసేసాను. కొన్ని ఏమో తీసి పెట్టుకున్నానండి. కొన్ని విడివిడిగా కావాలంటే మా పిల్లలు కొంచెం విడిగా వడలు చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు చూడండి, అవి అట్లా మజ్జిగలో ఉండగానే ఇప్పుడు పెరుగు తీసుకోవాలి. కొంచెం వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. అందులోకి 1/2 కిలో గట్టి పెరుగు తీసుకున్నానండి. దాంట్లో సాల్ట్ వేసుకోవాలి 1.5 స్పూను. మీరు ఎంత తినగలుగుతారో అంత సాల్ట్ వేసుకోండి మీ రుచిని బట్టి. చూడండి, అట్లా కొద్దిగా పలసగా చేసుకోవాలి. చిక్కగానే ఉండాలండి, మరీ పలసగా కూడా చేయవద్దు. ఇప్పుడు అందులో కొంచెం అల్లం ముక్కలు ఇట్లా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు అట్లా మెత్తగా కావాలంటే కూడా మీరు కొంచెం ఇట్లా దంచి కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోనే కొత్తిమీర వేసుకోవాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు పెరుగులో తిరమాత కోసం అంటే స్టవ్ ముట్టించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అండి తిరమాత గింజలన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని తిరమాత పెట్టుకొని పెరుగులో పోసుకోవాలండి. ఇట్లా వేసిన తర్వాత అంతా కలుపుకోవాలి స్పూన్ తోటి. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత అండి మనం మజ్జిగలో వేసి పెట్టుకున్నాం కదండి వడలన్నీ, అవన్నీ ఒక్కొక్కటిగా ఇట్లా పిండుకుంటూ అందులో పెరుగులో వేసుకోవాలి. చూడండి, అట్లా కొంచెం మరీ గట్టిగా కాకుండా కొద్దిగా ఇట్లా లైట్గా అట్లా పిండుకుంటూ వేసుకోవాలి పెరుగులో. ఇట్లా చేయడం వల్ల సాఫ్ట్గా ఉంటాయండి వడలు. ఇప్పుడు చూడండి, ఆ పెరుగు అంతా ఇట్లా కలుపుకోవాలి వడలకి. ఇట్లా కిందకి అంతా ఇట్లా ఒత్తేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీ మజ్జిగ ఒకవేళ ఇప్పుడు మిగిలినాయి కదా మనం వడల్లో నుంచి తీసిన మజ్జిగ, అవి కూడా మీకు ఇంకా కొంచెం పలసగా కావాలంటే ఆ మజ్జిగ కూడా ఇందులో పోసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అన్ని వడలు అట్లాగే పెరుగులో మునగాలండి. అప్పుడే సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా కొంచెం ఇట్లా మనకు పెరుగు కావాలంటే కూడా మళ్ళీ చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు అండి అందులోనే. ఇప్పుడు మీకు ఇంకా కొంచెం పెరుగు పైన కావాలంటే పైన కూడా పెరుగు వేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.